హాయ్ అండి. నిన్న రాత్రి మా ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాము. అప్పుడొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో, నేను దాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నిన్నైతే మేము బయటికి వెళ్ళామని చెప్పాను కదండీ! అప్పుడు సగం దూరం వెళ్ళాక టర్నింగ్ పాయింట్ వచ్చిందనమాట. అప్పుడు ఒక యాక్టివా, స్కూటీ వెళ్తుంది. దాని మీద ఒక పెద్దాయనే కూర్చున్నారు. ముందున కొన్ని బస్తాలు అండ్ అలాగే చిప్స్ ప్యాకెట్స్ ఏవో ఉన్నాయి. ఎనకాతలైతే ఒక పెద్ద బస్తా ఉంది. సో, వాళ్ళది ఒక కిరాణా కొట్టని అనుకుంటున్నాను నేను మేబీ. అయితే ఆయన వెళ్తూ ఉన్నారు. టర్నింగ్ పాయింట్ వచ్చేసరికి ఆ బస్తా జారిపోతూ ఉంది వెనకాతలున్నది. సో, ఆయన ముందు నుంచి అలా లాక్కుంటున్నారనమాట వెనక్కి చేయి పెట్టి. సో, మేము చూసాము. ఏంటి చూడండి పాపం జారిపోతుంది. ఆయన ఒక్కళ్ళే లాగుతున్నారని చెప్తే, మా ఆయన హారన్ కొట్టి పక్కకు ఆపండి అని చెప్పారు. సో, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పక్కకు ఆపారు. అప్పుడు మా ఆయన గారు కిందకి దిగి బస్తానైతే కరెక్ట్‌గా పొజిషన్‌లో పెట్టేశారు. సో, మేమైతే ఇంక బయలుదేరిపోయామనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మా అమ్మాయి వాళ్ళ డ్యాడీని పిలిచింది. ముందున కూర్చుందనమాట ట్యాంక్ మీద. సో, పిలిచింది. పిలిస్తే ఏమి అనంటే దగ్గరికి పిలిచి రన్నింగ్‌లోనే ముద్దు పెట్టిందనమాట. బండి రన్ అవుతున్నప్పుడే బుగ్గ మీద ముద్దు పెట్టింది. వెనక నుంచి నేను చూసాను. సో, అయితే అప్పుడు నాకోటి అనిపించిందనమాట. ఏదైనా అవ్వనివ్వండి, పిల్లలనేది మంచి అవ్వనివ్వండి, చెడు అవ్వనివ్వండి, తల్లిదండ్రుల దగ్గర నుంచే ముందు నేర్చుకుంటారండి. నాకైతే అది కన్ఫర్మ్‌గా అనిపించింది. కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత చెడు స్నేహాలకి అంటే చెడు చెప్పలేం కదా! ఎవరు ఎటువంటి వాళ్ళన్నది. సో, వాళ్ళు అవతల వాళ్ళతో స్నేహం చెయ్యొచ్చు. బట్ మన ఇంటిలో మన పద్ధతి ప్రకారం పిల్లలు పెరిగారనుకోండి, అవతల వాళ్ళు చెడవ్వనివ్వండి నేర్చుకోరు. మంచయితే నేర్చుకుంటారు గానీ, చెడైతే మాత్రం అంత బేగా నేర్చుకోరు. ఎందుకంటే మన ఇంటి పద్ధతి ఏంటి అన్నది మైండ్‌లో గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అంత త్వరగా చెడైతే నేర్చుకోరు. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే తను ఏమనుకుందంటే, మా డ్యాడీ ఇప్పుడు ఒక గుడ్ థింగ్ చేశారు. అంటే మంచి పని చేశారు. ఆ అంకుల్‌కి హెల్ప్ చేశారు కాబట్టి, నేను కూడా ఇదే విధంగా ఉండాలి అని తను అనుకుంది. సో, తనకు కూడా నచ్చింది. తను ఇంప్రెస్ అయింది కాబట్టి పిలిచి మరీ ముద్దు పెట్టింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తప్పకుండా పిల్లలు మన దగ్గర నుండే చూసి నేర్చుకుంటారండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. బాయ్ బాయ్.